శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి పక్షఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లగ్నాధిపతి 10, 11 తేదీల్లో వీళ్ళు ప్రత్యేకంగా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ప్లేసెస్, లోయలు ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి విషయాల్లో 10, 11 తేదీలు చాలా చాలా కేర్గా ఉండాలి. ఇంకా 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో రవి ఉన్నందుకు ఇదేంటంటే మెయిన్గా కొంచెం 12వ అధిపతి ఉన్నాడు లగ్నంలో ఉన్నందుకు ఏదైనా విదేశీ సంపాదన, విదేశీ యోగాలను ఇస్తాడు. 12వ అధిపతి, ధనాధిపతి రెండు కలిసి లగ్నంలో ఉన్నందుకు. సో విదేశీ మూలక ధన యోగాలు, అక్కడ జాబ్ కానివ్వండి, లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా కానివ్వండి వస్తాయి. అయితే వీళ్ళకి ఇంతకాలము 2లో ఉండే కుజుడు మారాడు ఇప్పుడు 3లోకి. సో 3లో కుజుడు చాలా మంచివాడు. అంటే పరాక్రమం ద్వారా లేకపోతే కొంత ధైర్య సాహసాల ద్వారా కొంతవరకు పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు. కాకపోతే 3లో ఉన్నప్పుడు 2లో ఉన్నప్పుడు ఉన్న కుజుడు ఎఫెక్ట్కి 3లోకి మారినప్పటికీ ఫైనాన్షియల్గా కొంతవరకు ఫ్రీ అవుతారు వీళ్ళు. కాకపోతే ఎంతైనా కూడా వీళ్ళకి ఎటువంటి ధనం వస్తున్నా ఒక్కసారి గణపతిని తలుచుకొని ఆ యొక్క ధన విషయంలో వీళ్ళు గనక ఏ రూపాయి వస్తున్నా గణపతి అనుగ్రహంతో వచ్చింది లేదా సూర్యుడు అనుగ్రహంతో వచ్చింది అనుకుంటూ సూర్య భగవాను చూస్తూ సూర్యుల్లో గణపతిని చూసుకొని కనుక వీళ్ళు చేసినట్లయితే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఇక అన్నదమ్ములతోని బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంత ప్రెజర్ కూడా ఉంటుంది బిజినెస్ రిలేటెడ్ వాటి వల్ల అన్నదమ్ములతో. అండ్ ఈ సమయం ప్రత్యేకంగా వీరికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ఫ్రూట్ఫుల్ అవుతుంది. అలాగే కళారంగాల్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు రావడం, ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. అండ్ అలాగే కొంత గర్భవతులు మాత్రం ఈ 10, 11, 12, 13 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే. ఇక వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే దూరపు సంబంధము, ఆ దూరపు సంబంధంలో కూడా అంటే దూర సంబంధం అంటే బంధువర్గంలోనే దూరంగా ఉండేవాళ్ళు, అంటే విదేశాల్లోనే సెటిల్ అయ్యారంటుంటారు చూసారా, అటువంటి వారు, అందులో ముఖ్యంగా ఈ టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారు, ట్రైనింగ్ ఇచ్చేది, కన్సల్టెన్సీస్ ఇట్లాంటి లైన్స్లో, బిజినెస్ మార్కెటింగ్ లైన్స్లో ఉండే వాళ్ళతో కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉండేటువంటిది కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే వచ్చేటువంటి సంబంధం కూడా కొంచెం మరీ సన్నగా ఉండేవాళ్ళు కాకుండా కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు వీళ్ళకి సంబంధాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక వీరు ఎక్కువగా చేయవలసింది స్కందుడి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.